ఎవరెవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, ఎవరెవరికి ఎంత సామర్థ్యం ఉందో ఇచ్చినోడికి తెలుసు. నీకు నాకేం తెలుసు? సమూయేలు అనుకున్నాడు దావీదు అన్నల పనోళ్ళని ఒడ్డు పొడుగు చూసి. దేవుడు ఏమన్నాడు? వాళ్ళు పనికిరారు, పక్కన నెట్టేయన్న. ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకా చివరి వాడు ఉన్నాడంటే మరి మొత్తాన్ని తెప్పించమన్నా కదా ముందుకి. వాడు చిన్నోడండి, బాలుడు, గొర్రెలు కాస్తున్నాడు అని. పిలవ ఏమైంది అంటే దావీదుని తీసుకొస్తే దావీదు వస్తుంటే కానీ అర్థమైపోయింది. దేవుడు మాట్లాడు, అదిగో నేను కోరుకున్నాడు వస్తున్నాడు, పిలువ తైలం పోయమన్నాడు. వీడు 6 అడుగులు ఉన్నాడు, ఒడ్డు పొడుగు భలే ఉన్నాడు చూడటానికి. వీడిని కోరుకుంటావంటే నువ్వేమా వాడిని కోరుకున్నావంటే అదంతే. ఎద్దు చూస్తేనే ముద్దు వచ్చింది, ఈడుపు చూస్తే ఏడుపు వచ్చింది. వద్దులే, ఆ ఎద్దు వద్దులే. అదేంటి రావ్వా, బాగానే ఉన్నా కానీ విశ్వాసం లేదు మన దగ్గర. అది ఎక్కడ రుజువైంది? గొలియాతు వచ్చి సవాలు విసురుతున్నప్పుడు సైన్యంలో పెద్దవాడైన ఎలియాబు ఉన్నాడు. ఏలియాబు యెషై కుమారులలో ప్రథముడు. కానీ వెళ్ళలా వాని మీదకి దేవుని పక్షంగా. కానీ దేవుడు కోరుకున్న దావీదు పోయాడు గొలియాతు మీదకి. హృదయాలు తెలుసు దేవుడికి, హృదయాలు తెలుసండి. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలో, ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలో ఆ మహానుభావుడికి మొత్తం తెలుసు. ఎందుకంటే సామర్థ్యం ఇచ్చిన వాడు ఆయన కదా. ఎవరికి సామర్థ్యం ఇచ్చాడో ఎవరు పనుల్లో మనుషులకు తెలియదు, దేవుడికి తెలుసు.